ఈరోజు కాగజ్నగర్ పట్టణంలోని కొమరం భీం విగ్రహం వద్ద మరి నిరసన తెలపడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున రావడం జరిగింది. మరి కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ కౌన్సిలర్ నక్కా మనోహర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మైనార్టీ నాయకులు బాబర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మన సంజయ్ కోశం గారు, అదేవిధంగా మన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉద్యమకారులు సాయిబాబా గారు, నాజిమ్ గారు, అదేవిధంగా పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమ బంధనాలు. ఈరోజు భారతదేశంలో మరి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ గారిని మరి సుప్రీంకోర్టులోనే దాడి చేయడం, అవమానించడం చాలా దారుణం. దీన్ని దళిత వర్గాలు, భారతదేశంలోని దళిత సమాజం అంతా కూడా దీన్ని ఖండిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి జస్టిస్ గవాయ్ గారికి మద్దతుగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో, పట్టణాల లోపల కూడా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తు లోపల ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాల మీద ఉన్నది. కావాలని చెప్పేసి దళిత వర్గాలు చెందినటువంటి న్యాయమూర్తులకి రక్షణ లేనప్పుడు మరి సామాన్య ప్రజలు ఏ విధంగా రక్షణ ఉంటుందనేది మరి ప్రజలందరూ గమనించాలి. రాబోయే కాలం లోపల ఇటువంటి పునరావృతం కాకుండా మరి ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, మీరందరూ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. మరి ఇటువంటి సమస్యను పునరావృతమైతే గిట్ట తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ధర్నాలు, రాస్తారోకోలు చేసి దోషులను శిక్షించే వరకు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.